రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతోటి ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తాను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మన అందరిపైన ఉంటుంది. అహర్నిశలు కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని, మంచి ధర రావాలని, కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతైనా కోరుకుంటూ ఉంటారు. అటువంటిది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తుందన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు. ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు, అనుమానాలు సృష్టించారు. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏ విధంగా మేము ప్రభుత్వంలో రాగానే రైతాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకుండా ఒక నూతన ఒరవిడి ముఖ్యమంత్రి గారు సలహా మేరకు 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామనే మాట మేము ఇచ్చినప్పుడు 48 గంటలు కాదు, 24 గంటల్లోనే మేము ఈ డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. చిన్న ఉదాహరణ చెప్తా, 2-3 ఉదాహరణలు. గుంటూరు జిల్లా గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది 4,730 మెట్రిక్ టన్నులు. కేవలం 4,730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 40,009 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. అంటే
746% గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో గత సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసింది 29,164 లక్షల మెట్రిక్ టన్నులు. అదే మనం కొనుగోలు చేసింది 91,758 మెట్రిక్ టన్నులు. అంటే 215% గత సంవత్సరం కన్నా అదనంగా మనం కొనుగోలు చేశాం. ఇంకా పల్నాడులో అయితే చెప్పవసరం లేదు, వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 67 మెట్రిక్ టన్నులు. మనం కొనుగోలు చేసింది 13,572 మెట్రిక్ టన్నులు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 20,000% తేడా ఉంది వాళ్ళకి మనకి. ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రైతుకి ఇబ్బంది పడకుండా గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 29,85,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మన కూటమి ప్రభుత్వం 34,78,475 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసి సుమారు 18% ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజున ముందుకొచ్చాం. డబ్బుల విషయంలో కూడా మీరందరూ చూశారు. ఖరీఫ్ మాసంలో వాళ్ళు రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే కేవలం వాళ్ళు కొనుగోలు చేసింది 5,690 కోట్ల రూపాయలు. అందులో కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. 5,690 కోట్ల రూపాయలు వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని మోసం చేసి 6 నెలలు 9 నెలలు డబ్బులు ఎప్పుడు పడతాయి, అసలు నిజంగా డబ్బులు పడతాయా మన ఖాతాలో కానీ భయంతో రైతులు ఆందోళనతో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఆదుకుని గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని రైతుల్ని మోసం చేసి వాళ్ళు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు మేము వచ్చిన నెల రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధి. ఇది వ్యవసాయ రంగం పైన మేము చూపించే శ్రద్ధ. రైతుకి ఆ విధంగా అండగా భరోసాగా నిలబడుతున్నాం. ఈ ఖరీఫ్ మాసంలో ఈ రోజుకి కూడా రైతులు సంఖ్య చూసినా కూడా చాలా ఆశ్చర్యపోతారు మీరు. గతంలో వాళ్ళు కొనుగోలు చేసిన ఆ 5,699 కోట్ల రూపాయలకి కేవలం 4,36,000 మంది రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజుకి అంటే ఇంకా జరుగుతుంది ఖరీఫ్ రబీ. ఇప్పుడు మేము నెల్లూరు